When it comes to triumphs and triples, there are no mistakes. And today we have the Speed Triple 1200 RS. What's up YouTube? How's it going? Welcome back to the channel. Today's guest is Mr. Sidhu, backbencher turning into an entrepreneur and the businessman. So Sidhu, thanks for coming once again. No problem. And స్టోరీ ఏంటి అసలు? వై స్పీడ్ ట్రిపుల్? స్పీడ్ ట్రిపుల్ అంటే చిన్నప్పటి నుంచి ఒక సూపర్ స్పోర్ట్ని ఓన్ చేయాలా అని ఉండేది. ఓకే. తర్వాత ఈ R1 ఫైర్ బ్లేడ్ అట్లాంటి సూపర్ స్పోర్ట్ చూశాను. ఇండియాలో అవైలబుల్ లేదు, డిస్కంటిన్యూడ్ బేసిక్గా. ట్రూ. సో నేను ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఏ అనదర్ వన్. సో ఆల్టర్నేట్ ఏదైనా చూస్తున్నాను. ఓకే. అప్పుడు ఏమైందంటే చాలా విన్నాను ఈ బైక్స్ గురించి ఫారెన్ కంట్రీస్లో అంతా. So one of my friend has same bike, that is RR version. It's Okay. 2024 one. He told me that was amazing. It's almost like a street fighter. Yes. Okay. Yes. It's a mad machine. అది that's a mad machine. Uncontrollable. I don't get any chance to see the vehicle directly. ఇదా? Yes. Oh. First initially. ఓకే. All of a sudden I've seen one bike in OLX. That is there in Hyderabad. నైస్. ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కదా? Yes. యా. సో స్పెసిఫిక్గా ట్రయంఫ్ ఎందుకు? స్ట్రీట్ ఫైటర్ ఆర్ ఎల్స్ డుకాటీస్ ఎనీథింగ్? నాట్ స్ట్రీట్ ఫైటర్ అంటే డుకాటీస్ ఆర్ లైక్ చాలా వేడి, అది అగ్రెసివ్ మిషన్ అది కూడా, కానీ నాకైతే అంత రిలయబుల్ కాదనిపించింది. సో BMW కూడా అందుకనేనా, లేకపోతే ఏమైనా రీజన్ ఉందా? BMW చూసావా? లైక్ S1000R? యా చూసాను. సో BMW నేను దీనికన్నా ముందు హయాబుసా బుక్ చేసిండే, బుక్ 2024లో. ఓకే. అప్పటికే నా దగ్గర బైక్ ఉంది. బుక్ చేస్తే ఏమైందంటే లైక్ డైలమాలో ఉన్నాను. అది 1.5 year హోల్డ్లో పెట్టాను ఆ బైక్ కూడా. అంటే పిక్ చేయాలా వద్దా, ఐ పెడ్ సమ్ 10 lakhs. ఓకే. యా ఫస్ట్ ఇనిషియల్ 1 lakh అడ్వాన్స్ పే చేశాను. మరి యాక్సరీస్ కూడా డబ్బులు కట్టారు. అరే రే రే రే, ఇంత జరిగిందా? తర్వాత వచ్చేసి చాలా హయాబుసాలు ఉన్నాయి బెంగళూరులో. ఓకే. అచ్చా, బెంగళూరులో బుక్ చేసావా? యా బెంగళూరు. ఓకే. సో ఐ వాస్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. సో యూ కాంట్ సే హౌ మెనీ బూజాస్ ఆర్ దేర్ ఇన్ బెంగళూరు. మోర్ దాన్ 300-400 బూజాస్ లిటరల్లీ. ఎస్. క్రేజీ అమౌంట్. ఎస్. సో ఇంకా ఎందుకో రియలైజేషన్ వచ్చింది, వద్దు ఇంకా ఏదైనా ఫైర్ బ్లేడ్ కానీ R1 ఏదైనా మంచి సూపర్ స్పోర్ట్స్ వస్తే. సో BMW అండ్ ఆల్ ఈజ్ వెరీ గుడ్. బట్ ఏంటంటే నేను ఆలోచన చేసా, చాలా మంది BMW కొంటున్నారు, చాలా ఎక్కువైపోయి. ఓకే. దట్ వాస్ అమేజింగ్ బైక్. ఒక యూనిక్ బైక్ కావాలనే థాట్, ఒక యూనిక్నెస్. రైట్. సో కొత్తది తీసుకున్నావా, యూజ్డ్ తీసుకున్నావా? ఇది నేను కొత్తది ట్రై చేశాను, బట్ ఏంటంటే లేవు బైక్స్. నాకు బైక్ తోలి చూసాక ఐ గాట్ టు నో ఇట్ వాజ్ అన్ రేర్ బైక్. ఓకే. బిఫోర్ దట్ నాకు తెలియదు అసలు ఇది రేర్ బైక్ అని. చాలా రేర్ అసలు. నేను చూడలేదు ఎక్కడ, నీ తప్ప సిటీలో. Yes. In Hyderabad we have only 2. And Andhra we have 3 or 4. Okay. Who are total loss. One is there with my friend. Nice. సో నువ్వు తీసుకున్నప్పుడు ఎంత తిరిగింది బండి? Some around 2,500. బండి ఎప్పుడు కొన్నారు? అంటే ఫస్ట్ ఓనర్ ఎప్పుడు కొన్నారు? ఫస్ట్ ఓనర్ 2022లో. ఓకే. నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? అంతే 2023 లాస్ట్ 24. ఓకే, ఒక 2 years వాడి ఉంటాడు. 24 కూడా కాదు, 24 లాస్ట్కి అంతే. 2 years యూజ్ చేస్తాడు. అన్న కూడా చాలా, హీ హాజ్ అ లాట్ ఆఫ్ బైక్స్, ఆల్ ట్రామ్, రాకెట్, GT, మల్టిపుల్ బైక్స్ హీ హాజ్. ట్రయంఫ్ కి కట్టు బానిసేమో. యా. సో హీ ఈజ్ వెరీ నైస్ గై. ఎట్లా అంటే ఒక సంవత్సరానికి 600 kilometers లేదంటే ఒక 100 అట్లా పక్కన గ్యారేజ్లో ఉంటుంది. ఓకే. వెల్ మెయింటైన్. బట్ సో నువ్వు తీసుకున్న తర్వాత నువ్వెంత తిప్పావు బండిని? ఇప్పుడు వచ్చేసి ఒక 4,000 టోటల్ రీడింగ్. టోటల్ 6,200 ఉంది ఇప్పటికి. అచ్చా. ఓకే. హౌ మచ్ ఇస్ ద ప్రైస్ యూ పిక్డ్ అప్? ఫ్రాంక్గా చెప్పాలంటే 13,80. 13,80,000. బండి ప్రైస్ ఆల్మోస్ట్ 24 lakhs పైన. 24 lakhs at that time. 24-45 చేంజ్ ప్రిసైజ్. హాఫ్ ద ప్రైస్కి ఎట్లా దొరికింది నీకు? సో ఆయన యూజ్ చేయట్లేదు. మంచి డీల్ అసలు. ఎస్, ద బెటర్ డీల్, ద క్లీన్ బైక్. అదే కదా ఇన్ ద ఇండియా. అమేజింగ్.
సో నువ్వు తీసుకున్న తర్వాత ఏమన్నా చేంజెస్ చేయించావా లేకపోతే ఎగ్జిస్టింగ్ వచ్చిందా? నేను తీసుకున్నాక హార్న్, బోబో అండ్ ద ఎగ్జాస్ట్ అండ్ టైర్ చేంజ్ చేశాను అంటే తీసుకున్న కొద్ది రోజులకి. ఓకే ఓకే, ఇంకా మొత్తం అంతా ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా వేసారు? ఎయిర్ ఫిల్టర్ లేదు, ఎయిర్ ఫిల్టర్ ఏమీ లేదు, వద్దన్నారు. ఓకే, సో ఇంటేక్ ఎక్కువ అవుతుంది, సో ఇంకా కొంచెం ఫ్లో ఎక్కువ అవుతుంది కదా, వద్దని చెప్పేసి నేను ఇంకా నేను సైలెంట్. సో దీని ముందు ఏ బైక్ ఉండేది? దీని ముందు నా దగ్గర ఒక డామినోర్ ఉండేది. ఓకే, తర్వాత ఒక BMW GSA ఉండేది, ట్రిపుల్ బ్లాక్. ఓ, అడ్వెంచర్ నుంచి సూపర్ నేకెడ్, గుడ్ జంప్. ఒక సూపర్ నేకెడ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది నీకు సిటీ వర్సెస్ హైవే? ఇనిషియల్గా చాలా అంటే అగ్రెసివ్ ఉంది, ఊరికే వీల్ పాప్ అయిపోయి అంటే ఫ్రంట్ వీల్ పాప్ అయిపోతుండే. అవును. సో కొంచెం భయం వేసింది, తర్వాత కొంచెం అలవాటు అయింది. ఇంకోటి ఏంటంటే ఇది కూడా చాలా హీట్ ఉంది. స్ట్రీట్ ఫైటర్ డుకాటిస్ అనే కాదు, ఇది కూడా ట్రాంప్ ఆబ్వియస్లీ 1200cc దట్ టు ఇన్లైన్ 3. అవును. సిటీలో హీటింగ్ ఓకే, పర్ఫార్మెన్స్ పాపింగ్ వీలీస్ అంటున్నావు, హైవే మీద ఎట్లా అనిపించింది? మ్యాడ్. ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే విండ్ బ్లాస్ట్ హెవీగా ఉంది. కాకపోతే నార్మల్ నాకెట్ స్పోర్ట్ కన్నా కొంచెం డౌన్ పోర్చర్ ఉంటుంది. అవును, కొంచెం లేన్ ఉంటుంది ఫ్రంట్ కి, సో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్, యూ కెన్ గో ఫర్ టూర్స్ ఆల్సో. యా, ఆఫ్ కోర్స్. అండ్ టాప్ స్పీడ్ ఎంత కొట్టావు దీని మీద? చెప్పడం ఓకే అనుకుంటే చెప్పు, లేకపోతే లేదు. 293 కొట్టాను రీసెంట్లీ. అంటే ఇంతకుముందు కూడా ట్రై చేశాను, కానీ రోడ్స్ దట్ వాస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఆల్మోస్ట్ 4000 తిప్పావు బండిని. ఈ 4000లో కంఫర్ట్ మీద ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? హౌస్ కంఫర్ట్? కంఫర్ట్ అయితే చాలా బాగుంది, కానీ అందరు ఏమంటారంటే సూపర్ స్పోర్ట్ తోలి నడుములు వస్తున్నాయి, నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కొంచెం ఎక్కువ ఉంది, కాలర్ బోన్ పెయిన్ వస్తుంది అంటున్నారు. కానీ నాకు ఈ కంప్లైంట్ లేదు. సో దాని మీద ఇష్టమో పిచ్చో తెలియదు, కానీ నాకైతే ఏం లేదు. ఆబ్వియస్, ఇట్స్ ఆబ్వియస్. సిటీ అండ్ హైవే రెండిట్లోనూ నీకు అదే సేమ్ ఫీడ్బ్యాక్, సేమ్ కంఫర్ట్ అనిపించిందా? సేమ్ అనిపించింది, కాకపోతే కొంచెం చేతులు ఒకటి కొంచెం డౌన్ లీన్ ఉంటుంది కదా, కొంచెం నొస్తుంటాయి. సో హైవేస్ అండ్ సిటీ బాగానే నడిపావు. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ అగ్రెసివ్ రైడింగ్ ఆన్ అండ్ ఆఫ్. బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? చాలా ఉంది. అంటే వేరే బైక్స్తో కంపేర్ చేస్తే నీకేమన్నా ఎక్కడన్నా? లేదు, చాలా బాగుంది. ఏమైనా బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? ఓకే. నాకు ఒక సిచ్యువేషన్ అయింది బ్రో. ఓకే. సో ఏమైందంటే హైవేలో వెళ్తున్నాను, ఒక యూటర్న్ దగ్గర ఒక ఆటో అతను సడన్ గా వెళ్ళాడు. ఐ వాజ్ ఇన్ ద టాప్ స్పీడ్, అంటే అంత కాదు, సమ్ ఐ వాజ్ క్రూజింగ్, నాట్ హై స్పీడ్, క్రూజ్ చేస్తున్నా, క్రూజ్ లో పెట్టుకుని క్రూజ్ చేస్తున్నా. సడన్ గా దూరేసరికి ఐ వాజ్ పానిక్. నేను అటు ఇటు కదలకుండా సో మాక్సిమం ట్రై చేసా. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ అట్ దట్ టైం. ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని చేస్తే ఆల్మోస్ట్ ఇట్స్ గాట్ ఎ రోలింగ్ స్టాపింగ్, ఆల్మోస్ట్ ఎ రోలింగ్ స్టాపింగ్. ఇంట్రెస్టింగ్. సో బ్రెంబో కదా, బ్రెంబో, యా, నా దానికి కూడా సిమిలర్. సో అట్లా అదొకటైంది. సిటీలో బంపర్ టు బంపర్ ఒకటి ఉంటుంది కదా, అప్పుడు కూడా అంటే అక్కడ కూడా దూరుతారు. ఎట్లా అంటే రాంగ్ రూట్ లో ఏంటంటే చాలా సార్లు రాంగ్ రూట్ లో రావడము. ఇక్కడే ఈ గచ్చిబౌలి దగ్గరలోనే రాంగ్ రూట్ లో ఎక్కువ వస్తున్నారు వెహికల్స్, ఈవెన్ ఆటో, కార్లు కూడా. ఒకసారి ఇట్లానే ఒక వెహికల్ వెనకాల వెళ్తున్నా, పెద్ద వెహికల్ రాంగ్ రూట్ లో వస్తున్నారు, ఆ రైట్ తీసుకున్నాడు. నేను చూస్తే ఫ్రంట్ లో కార్లు ఉన్నాయి, కారు ఆటో ఉన్నాయి. మళ్ళీ పానిక్ సిచ్యువేషన్ అంటే సడన్ గా ఇది అంతే. ఇందాక నేను హైవే చెప్పింది వచ్చేసి అది కనిపించింది, ఇది కనపడలే. సో కొడితే 2 బ్రేక్స్ అట్లనే ఆగింది. బ్యూటీ ఆఫ్ దీస్ మెషిన్స్ ఏంటంటే యాంకర్ బ్రేకింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం కొడితే అక్కడే ఆగిపోతుంది. సో నో వాబ్లింగ్, నథింగ్. సో ఇట్లాంటి బ్రేకింగ్ సిచ్యువేషన్స్ అప్పుడు టైర్స్ ఎట్లా నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చినాయి? ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి టైర్స్? సో యాక్చువల్ గా ముందు స్టాక్ వచ్చేసి మెడ్జెలార్ ఉండే. ఓకే. సో తర్వాత నేను రోడ్ 3 వేసాను. సో బాగుంది, కానీ నాకు తెలియదు బేసిక్ గా. నేనే చూసి ఏదో వేసుకున్నాను, బట్ కొంచెం నెక్స్ట్ అప్గ్రేడ్ అవుతాను. ఓకే, బట్ దట్ వాస్ గుడ్. కాకపోతే పంచెస్ మాత్రం ఎక్కువ అవుతున్నాయి. సో సాఫ్ట్ కాంపౌండ్ కదా, సో అందులో మన గ్రావెల్ రోడ్స్ ఎక్కువ, మన హాట్ హోల్స్, గ్రావెల్, అది ఇది. కరెక్ట్. ఇంకోటి వచ్చేసి
వాటర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం అటు ఇటు ఉంటుంది, స్లైడ్ అవుతుందా? ట్రాక్షన్ పడుతుంది. ఓకే. సో అది లేకుండా ఖచ్చితంగా కింద పడుతుంది. చాలా మంది కూడా పడ్డారు అట్లా. అవునా? చాలా మంది బ్రో. మీకు సూపర్ స్పోర్ట్ లో ఉన్న మీరు బాగా చూసారో లేదో, చిన్న స్పీడ్స్ లో తిప్పేటప్పుడు చిన్న వాటర్ ఉన్నప్పుడే పడిపోతారు, స్లైడ్ అవుతుంది, స్లైడ్ అయితే ఇట్లా పడతారు సైడ్. అవును. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా నాకు చాలా బాగా అనిపించింది, నేను ఆపుకోగలుగుతున్నా. నైస్, గుడ్ ట్రాక్షన్ అయితే. అందులో నేను కొంచెం అగ్రెసివ్ గా నడిపిస్తాను, సో నాకు ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నా హ్యాపీగా. ప్రిపేర్డ్ గా ఉన్నావు అయితే బేసిక్. వెల్ ప్రిపేర్డ్. సో నువ్వు బండి తీసుకున్న తర్వాత వెంటనే టైర్స్ చేంజ్ చేసావా? లేదు, నడిపించాను కొద్దిగా. ఓకే. ఈ టైర్స్ ఎంత తిరిగినాయి ఇప్పుడు? సమ్ 2500 3000 ఆల్మోస్ట్. ఒక సూపర్ హై పవర్డ్ మెషిన్ తీసుకున్నావు. జనరల్లీ అంటే ఈ క్వశ్చన్ అడగచ్చు అడగకూడదు తెలియదు కానీ మైలేజ్ ఎంత ఇస్తుంది బండి? బ్రో ఫస్ట్ వచ్చేసి అంటే ఇనిషియల్ డేస్ లో చాలా మంది అంటే ఆన్లైన్ లో కూడా చూసిన తక్కువ వస్తుంది అని చెప్పి, నాకు సిటీలో 7 to 9 వచ్చింది ఫస్ట్. సర్వీస్ అయిపోయాక ఫ్రీక్వెంట్ గా నడిపిస్తున్నా, డైలీ డ్రైవర్ నడిపించేది అనమాట. సో నాకైతే సిటీలో 9.5 వచ్చింది, హైవేలో ఐ గాట్ సమ్ అరౌండ్ 13.7. రీజనబుల్, ఎందుకంటే రీజనబుల్, దట్ టు 1200cc inline 3 is obviously I never imagined like I'll get some 13.7 is like ultimate మైలేజ్ అసలు అది. సో ఎగ్జాస్ట్ పెట్టాక లేకపోతే ఎగ్జాస్ట్ పెట్టిన తర్వాత కూడా సేమ్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. పెట్టక ముందు అయితే లైక్ సమ్ 14-15. ఓకే. సో ఇది జస్ట్ స్లిప్ ఆన్, ఇట్స్ స్లిప్ ఆన్, కింద క్యాటలిటిక్ కన్వర్టర్ ఉంది కదా. ఉంది. సో దాని వల్ల నీకు పెద్ద మైలేజ్ అనేది డిఫరెన్స్ రాదు, కాకపోతే చాలా లౌడ్ ఉంటుంది. ఇట్స్ ఏ రేస్ ఫిట్ అన్నమాట. సో ఎగ్జాస్ట్ వల్ల నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ బయట జనాలు లేకపోతే పోలీసులు, ఎవ్రీథింగ్. దట్ వాజ్ అమేజింగ్. ఎందుకంటే ఎగ్జాస్ట్ లేనప్పుడు ఒకలాగా ఉండేది, ఓకే, అంటే పీస్ఫుల్ గా రోజు తిరగచ్చు. ఇప్పుడు థ్రిల్లింగ్ గా ఉంది, అంటే కాప్స్ ఉంటారు, మైండ్ లో రన్ అవుతుంది. సో ఓన్లీ నైట్ టైమ్స్ వస్తున్నాం ఇప్పుడు, ఇంతకుముందు మాది డైలీ డ్రైవింగ్ అయితే లేదు. కానీ ఇప్పుడు బండిని బాగా ఎంజాయ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ది ఎగ్జాస్ట్. ఫెల్ చేంజ్ టు ఫుల్ సిస్టమ్, బట్ బిలో టూ లౌడ్. కాకపోతే ఆలోచన చేయాలి, మళ్ళీ చాలా లౌడ్ ఉంది అంటున్నారు ఇప్పుడు అందరూ. అవును, నేను విన్నా చాలా లౌడ్ ఉంది. అటు నుంచి జస్ట్ అలా నువ్వు పాస్ అవుతుంటేనే ఎక్స్ట్రీమ్లీ. చాలా మంది చెప్పారు, అంటే మా ఫ్రెండ్స్ లో బిఎండబ్ల్యూలు కూడా ఉన్నాయి S1000 లందు. మా చెవులు షార్ప్ ఉంది, చాలా చెవులు పోతున్నాయి అసలు, అది ఇది అంటున్నారు. మేము రైట్స్ కింద వెళ్తాం కదా, పక్క నుంచి పాస్ అయితే అసలు పాస్ అవ్వద్దు ప్లీజ్ అని అడుగుతున్నారు. క్రేజీ. ఇప్పటిదాకా ఎంత స్పెండ్ చేసావు బండి మీద? వాట్స్ ద ఓనర్షిప్ కాస్ట్ నీ సైడ్ నుంచి? ఇప్పుడు నాకు మధ్యలో ఒకసారి కొన్ని స్పేర్స్ వచ్చేసి, అంటే స్పేర్ పార్ట్స్ రీకాల్ అయ్యాయి. ఓకే. ప్రీవియస్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో తను చేంజ్ చేశారు. ఓకే. నాకు మాత్రం రేడియేటర్ ఇష్యూ వచ్చింది. అవునా? ఇష్యూ రేజ్ అయింది, రీకాల్ అయిందంట, కానీ ఐఎమ్ నాట్ షూర్. తర్వాత ఏమైందంటే నేను కనుక్కున్నా, సెన్సార్ పోయిందా అంటే లేదు రేడియేటర్ పోయింది అన్నారు. పోయింది అన్నారు. తర్వాత హోస్ పైపు విత్ సెన్సార్ మార్చుకోవాలంట, రేడియేటర్ సెన్సార్. ఓకే. సో నేను ఏం చెప్పానంటే పార్ట్స్ లేవు అవైలబుల్, బేసిక్గా 3 months షోరూమ్ లో పెట్టాను. ఇట్స్ వెరీ రేర్ బైక్ కదా. 3 months షోరూమ్ లో ఉండే, 3 months సర్వీస్ సెంటర్. చాలా బాధ అనిపించింది, కానీ వాళ్ళు కూడా పాపం ఏం చేయలేరు. దే ఆర్ వెరీ లైక్ హెల్ప్, వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు, కానీ నథింగ్ టు డూ. జస్ట్ అవైలబుల్ ఉంటే వేసేస్తారు, కానీ పార్ట్స్ లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఆడికి నేను చెప్పాను, చెప్పండి అన్న ఏమేమి కావాలో చెప్పండి, ఐల్ ట్రై టు గెట్ ఇట్. ఓకే. ఓకే. సో ఇంకా అట్లా తర్వాత చెక్ చేశారు, సెన్సార్ వచ్చింది, రేడియేటర్ రాలేదు. ఫ్యాన్ పోయింది అన్నారు మళ్ళీ, అంటే రేడియేటర్ ఫ్యాన్ అదే మెయిన్ కదా. సో అది పోయింది అన్నారు. సెన్సార్ హౌస్ పైప్ పెట్టి చెక్ చేశాక వర్క్ అయింది. ఓకే. సో అదే ఇష్యూ అని ఇంకా అంతే, ఇంకంత మించి ఏం లేదు. నో ఇష్యూస్ ఇన్ ద బైక్. నో ఇష్యూస్. క్విక్ షిఫ్టర్, ఆటో ఫ్లిప్పర్ ఇవన్నీ చాలా వరకు చేంజ్ చేసేసారు. చేంజ్ చేశారా? కంపెనీ రీకాల్స్. సో అన్ని వరల్డ్ ఎన్ని బైక్స్ అన్ని బైక్స్ కి చేంజ్ చేశారు. అదేలే. సర్వీస్ క్వాలిటీ ఎలా అనిపించింది ట్రయంఫ్ వాళ్ళది? సర్వీస్ బాగుంది, కానీ ఏదైనా స్పేర్స్ కావాలంటేనే టైం పడుతుంది.
మనం మాట్లాడుకున్నట్టు మీరు చెప్పినట్టు రేర్ బైక్. రేర్ బైక్. సో ఏది కావాలన్నా కూడా, చిన్న వైర్ కేబుల్ కావాలన్నా కూడా నేను అయితే 1 month మినిమం ఏదైనా సరే. అవును. సో దీనికి మేబీ 3 months అయి ఉండొచ్చు. అంతే మాక్సిమం ఒక 1.5 month 2 months కల్లా వస్తాయి. సో ఏమంటే వాళ్ళు లాట్లో అంటే లైక్ అవునవును బల్క్ లో తెప్పిస్తారు కదా ఒకేసారి అట్ ఎ టైం, ఇండివిజువల్ కాకుండా. సో కొంచెం లేట్ అవుతుంది. వాట్స్ ద వన్ ఫీచర్ దట్ యు లైక్ ద మోస్ట్ ఇన్ ద బైక్? వన్ ఫీచరా, ఫస్ట్ దీంట్లో నచ్చింది కీలెస్ ఎంట్రీ. ఓకే. తర్వాత దీంట్లో ఇంటర్కామ్ అండ్ గోప్రో మోడ్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ బండికి కనెక్ట్ అవుతాయా? అంటే అక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, ఆన్ అండ్ ఆఫ్. ఓ మై గాడ్. ఇంకో విషయం ఏంటంటే డైల్ ప్యాడ్ ఉంది, మొబైల్ డైల్ ప్యాడ్. లిటరల్లీ యూ కెన్ టైప్ యువర్ ఫోన్ నెంబర్, మీకు నోటెడ్ ఉంటే కాల్ చేయొచ్చు, లేదంటే హిస్టరీ కూడా పడుతుంది, సింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అన్ని దానికన్నా బండి స్టాండర్డ్ ఉంది. అంటే కొన్ని బైక్స్ ఇప్పుడు స్ట్రీట్ ట్రిపుల్ కూడా బాగుంటుంది, కానీ నాకైతే కొంచెం లైట్ వెయిట్ లాగా అనిపించింది. ఓకే. కానీ ఇదేంటంటే ఆ మస్కులర్ ఫీల్ ఉంది, పవర్ఫుల్ ఇంజన్, హెవీ. కొంచెం చాసిస్ బయటకు వచ్చేసి చాలా మస్కులర్. ఇంకోటి ఏంటంటే సింగిల్ సైడ్ స్వింగ్ ఆఫ్. దట్స్ అ బ్యూటీ అబ్బా అసలు. కాకపోతే ట్రికీ పార్ట్ వచ్చేసి చైన్ లూప్ చేయాలంటే మనం చేయలేం వితౌట్. అవును, యా, వితౌట్ ప్యాడాక్స్. సో దీనికి మరి ప్యాడాక్స్ తీసుకోలేదు, చూస్తున్నాను. అంటే డుకాటీస్ కి సెట్ అవుతుంది కానీ కొంచెం వాబుల్ అవుతుంది. సో రిస్క్ ఎందుకు, అపార్ట్మెంట్స్ లలో పిల్లలు ఉంటారు కదా, సో ఆల్రెడీ చిన్న చిన్న అక్కడక్కడ అయ్యాయి అంత, అంటే చిన్న స్క్రాచెస్, పీపీఎఫ్ ఉండడం వల్ల ఏం కాలేదు. ఇంకా వద్దని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. చాలా ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు బైక్ షెడ్ కొన్నాను, ఇట్లా క్లోజ్ అయ్యేది పెట్టాను, ఇంకా రాలేదు. చాలా బాగుంటది, చాలా యూస్ఫుల్ కూడా. అంటే పర్ఫెక్ట్ ప్లేస్, అదొక క్లోజ్డ్ రూమ్ లాగా ఉంటుంది, ఎవరు రారు. యా యా యా. సో వన్ థింగ్ యు లవ్ ద మోస్ట్ అబౌట్ దిస్ బైక్ అండ్ వన్ థింగ్ యు హేట్ అబౌట్ దిస్ బైక్ ఏమైనా ఉన్నాయా? హేట్ అంటే హీటింగ్ ఇష్యూ. ఓకే, అదొకటి. ఇంకోటి స్క్రీన్ లాగ్ ఉంటుంది. యా అవును, చాలా మంది చెప్పారు. నీకు ఎలా అనిపించింది ఇన్ఫోటైన్మెంట్? యాక్చువల్గా ఆన్ చేసేటప్పుడు చాలా లాగ్ ఉంటుంది, ఆఫ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఎలా ఆన్ అవుతుందో అలానే ఆఫ్ అవ్వదా? సో అలా కూడా లేదు ఇది. అసలు అంటే చేంజింగ్ త్రూ మెన్యూస్ అట్లాంటివి, అది కూడా స్లోగా లేదు, అది చాలా ఫాస్ట్. ఓకే. సో ఓన్లీ ఒక గ్లిచ్ ఉంది, నెక్స్ట్ వర్షన్ లో మేబీ సార్ట్ అవుట్ అయిపోయింది. సో టైగర్ 1200 కూడా అదే ప్రాబ్లం. ఓకే, ప్రీవియస్ వర్షన్ సేమ్ లైక్ 22, 23 మోడల్స్. ఒకవేళ నువ్వు బండి తీసుకోలేదు, నువ్వు ఏదైనా బండి తీసుకోవాలి ఇప్పుడు, విల్ యూ స్టిల్ పిక్ దిస్ బైక్ ఆర్ వేరే బైక్కి వెళ్తావా? అంటే నాకేనా, అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ సూపర్ స్పోర్ట్ అని చెప్పి, అది ఏమైనా ఉండింటే అదే తీసుకునింది. ఓకే. సో నో కాంప్రమైజ్. ఓకే, ఎస్. ఒకవేళ లేదంటే డెఫినెట్గా ఇదే. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ అప్గ్రేడ్ అయితే అట్లాంటివి ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా అయితే నా దగ్గర ఉంటుంది. ఇది ఉంచుకుంటావు. నైస్. సో యా, this is what the owner has to say about the Speed Triple 1200 RS. Let's take it for a spin and చూద్దాం. నా మినిమల్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. లెట్స్ గో. సో యా, దిస్ ఈస్ ది వైర్లెస్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఈ బైక్కి. లెట్స్ టేక్ ఇట్ ఫర్ అ స్పిన్. వెరీ షార్ట్ స్పిన్, ఎందుకంటే వెరీ లౌడ్ ఎగ్జాస్ట్ ఉంది దీనికి. నేను అంత రిస్క్ చేయను అండ్ బండి మనది కాదు కాబట్టి. సో లెట్స్ టేక్ ఇట్ వెరీ స్మూత్. కమ్ ఆన్, ఎంత లౌడ్ ఉందంటే అసలు కూర్చుని నాకే చెవులు పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. నాట్ షూర్ హౌ ద విజువల్స్ వుడ్ బి, బట్ యా. Good. Turning is also good.
Obviously 1200cc, you don't have any complaints about the performance. Gears are little bit hard. ప్రస్తుతానికైతే ఇట్స్ ఆల్ గుడ్. That's an old model street triple. Speed triple actually. That has under seat twin exhaust. So yeah, talking about this bike, braking కూడా చాలా బాగుంది. ప్రస్తుతానికి జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికే what an amazing powerful machine, man. You don't have any complaints about it. Again, Triumph and triples, zero complaints. చాలా బాగుంది సౌండ్ అయితే, బట్ a little bit loud. బండి మందిగా. వావ్, వాట్ బ్రేకింగ్ మ్యాన్. సీరియస్లీ రేర్ బ్రేక్ కూడా కొడితే ఫట్ మన ఆగిపోతుంది. Braking is amazing, man. Salah, superb. No complaints at all. Performance wise, braking wise and handling wise, everything is good. Mananta just very high level and just 1-2-3 kilometers review untadi kabatti I don't have much to say about it. Yeah. एकदम भयंकर आवाज आता है मत नहीं आ सिग्नेचर ट्रिपल साउंड అయితే వినపడట్లేదు ఈ ఎగ్జాస్ట్ వల్ల. So yeah, if you like these kind of videos, let me know in the comments below and I'll see you in the next one. Ride safe.